ఏపీ తెలంగాణ సరిహద్దుల్లోని పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడడంతో ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం వేలేరుపాడు మండలంలో వందలాది కుటుంబాలు నిర్వాసితులయ్యారు. వరద ముంపు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే తెలం బాలరాజు పర్యటించి బాధితులను పరామర్శించారు. ముంపు గ్రామాల్లో బాధితులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం మొద్దు నిద్రపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద వల్ల దెబ్బతిన్న ఇళ్లను పునర్నిర్మించడంతో పాటు తక్షణమే వారికి నిత్యావసర వస్తువులు అందించాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారాన్ని వేలేరుపాడు మండలం నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏలూరు జిల్లాలో చూసుకునే కనుక ఏదైతే ముంపు మండలాలు ఉన్నాయో వేలేరుపాడుకు సంబంధించినటువంటి ముంపు మండలం కూడా ప్రధానంగా పెద్దవాగుకు సంబంధించినటువంటి ఉధృతి కూడా సుమారు 3000 కుటుంబాలు కూడా నిరాశలయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళు కూడా నేలకూలిపోయాయి, రోడ్లన్నీ కూడా కొరతపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిర్వహిస్తున్నారో వీరికి సంబంధించి భరోసా కల్పించేందుకు కూడా క్షేత్రస్థాయిలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కూడా పర్యటిస్తున్నారు. ఆయన మన సార్ చెప్పండి, చూస్తుంటారు అసలు కన్నీటి వ్యధ అన్నట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి, అసలు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? గత 5 రోజుల నుంచి ఎగువన మరి కురుస్తున్న భారీ వర్షాల వల్ల పెద్దవాగు ప్రాజెక్టు గండిపడి వేలేరుపాడు మండలంలో కమ్మరగూడెం, మేడేపల్లి, అల్లూరు నగర్, కోయమాధవరం, ఇప్పలగుంపు, రామవరం, ఒంటిబండ ఇలా ఓటగుంపు గ్రామాలు మరి పూర్తిగా మరి నేలమట్టమైనవి. క్షేత్రస్థాయిలో నేను పర్యటిస్తుంటే ఈ వరద బాధితులను చూస్తే నాకే చాలా జాలనిపిస్తుంది. ఈ 5 రోజుల నుంచి కూడా ఇక్కడ ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ వీళ్ళ యొక్క బాధలను కానీ కష్టాలను కానీ అడిగిన వాళ్ళు కూడా లేరు. వాళ్ళకి కనీసం నిత్యావసర సరుకులు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇది 5వ రోజు అవుతుంది. ఈ 5 రోజుల నుంచి కూడా ఇప్పటివరకు నిత్యావసర సరుకులు ఇవ్వలేదు, బియ్యం ఇవ్వలేదు, మంచినీటి ప్యాకెట్ ఇవ్వలేదు, పాలు ప్యాకెట్ ఇవ్వలేదు. కనీసం రోగాలతో జ్వరాలతో ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్ కూడా ఇవ్వలేదంటే మరి ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎంత ముద్దు నిద్రపోతుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా మరి వరదలు వచ్చినాయి, ఏలేరుపాడు మండలం వచ్చినాయి, కుకునూరు మండలంలో వచ్చినాయి, పోలవరం మండలం వచ్చింది. కానీ ఇలాంటి పరిస్థితులు లేవు. వరదలు వచ్చిన తర్వాత వరదల్ని ఎలా ఆ వరదల నుండి ప్రజలను రక్షించాలి, ఆ వరద బాధితులకి ఎలాంటి సహాయం చేయాలనేది మరి ఎవరైనా గత ప్రభుత్వంలో వరద సహాయం ఎలా అందిద్దో ప్రతి ఒక్క వరద బాధితుడు చెప్తారు. ఈరోజు కూడా అదే చెప్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు బియ్యం ఇచ్చేవాళ్ళు, కూరగాయలు ఇచ్చేవాళ్ళు, నిత్యావసర సరుకులు ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు 5 రోజులు అవుతున్నా మా మొహం చూడని వాళ్ళు లేదంటే వాళ్ళ కన్నీటి వ్యధను చూస్తుంటే ఎవరైనా కానీ మానవత్వం ఉన్నవాడు వెంటనే స్పందిస్తాడు. మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను, ఇప్పుడైనా కానీ ఇంటింటికి సర్వే చేసి మరి ఎవరికైతే ఈ వరదల వల్ల దెబ్బతిన్నాయో ఇల్లు వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలి. తక్షణం వాళ్ళు నిలదొక్కుకోవడానికి మరి 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. వెంటనే తక్షణమే మరి స్పందించి ఈ వరద బాధితుల్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. కూడా క్షేత్రస్థాయిలో చూస్తున్నా కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ముంపుకు గురయ్యి పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి బాధితులను కూడా పాలకులు కానీ అధికారంగా పట్టించుకున్న దాఖలాలు లేవు. వారు కూడా పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పి కూడా ఎక్స్ఎమ్మెల్యే కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, వేలేరుపాడు మండలం నుంచి.